కాపు సంక్షేమానికి నాయకులు అంతా ఐక్యంగా పనిచేయాలని రాష్ట్ర ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసదాసు గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసదాసు ఆధ్వర్యంలో సంఘం గౌరవ అధ్యక్షుడు బసవ ప్రభాకర్ రావు 85వ పుట్టినరోజును పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు ప్రగతి సాధించిన కాపు ప్రముఖులను సన్మానించారు. అందులో భాగంగా అమెరికా న్యూజెర్సీ కాపు సంఘం అధ్యక్షుడు చిక్కాల ఆనంద్, ఇటీవల అబుదాబిలో అంతర్జాతీయ టెన్నిస్ డబుల్స్ రజత పథకం సాధించిన బసవ ప్రసాద్, విల్లా ప్రకాశ్ లను ఘనంగా సత్కరించారు. అనంతరం బసవ ప్రభాకర్ రావును సంఘ సభ్యులు భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చిట్నేడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మాధవరపు పట్టాభిరామయ్య, ఆడప ప్రకాష్ నాయుడు, ముమ్మిడి సత్యనారాయణ, సలాదిమూర్తి, రంగనాయకులు పిడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అక్కడ మనకున్న కమ్యూనిటీ నెట్వర్క్ వల్ల వాళ్ళకి డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఎక్కడైనా వచ్చినప్పుడు మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి ఏమైనా షేర్స్లో లైక్ షేరింగ్ కానీ ఎట్లాంటివన్నీ చేయడానికి మేము మన నెట్వర్క్ ద్వారా మన ఆత్మీయ యూఎస్ఏ ఆర్గనైజేషన్ నెట్వర్క్ కమ్యూనిటీ పీపుల్ ద్వారా హెల్ప్ చేస్తూ అట్లాగే వన్స్ వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత ఎంఎస్లో అయ్యేది ఫినిష్ చేసిన తర్వాత వాళ్ళకి ఓపీటీ స్టాటస్ మీద ఉన్న స్టూడెంట్స్ చాలా ఉంది. వాళ్ళందరికీ కూడా గైడెన్స్ మనకి ఆత్మీయ యూఎస్ఏలో వీ హ్యావ్ వెరీ గుడ్ ఇమిగ్రేషన్ కౌన్సిలింగ్ లాయర్స్ అనేవి ఉంటారు. వాళ్ళకి రిచువల్స్ కానీ ఓపీటీలు కానీ స్టెమ్ ఓపీటీలు కానీ మన కమ్యూనిటీ సర్వీస్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మేము చేస్తున్నాం. అంటే అక్కడ ముందు చాలా సంఘాలు ఉన్నాయి. దీని మళ్ళీ స్టార్ట్ చేసి వీరందరినీ కూడా పవన్ నెంబర్గా పెట్టడం. ఆ రోజు 1000 పదాలు అంటే చాలా గొప్ప 1000 పదాలు కట్టి సంఘాన్ని ఈ రోజు వరకు కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది పెద్దలు రావాలి. గతంలో అయితే 32 మందికి సన్మానం చేయడం జరిగింది ఇక్కడ పెద్దలకి. అదేవిధంగా ఈరోజు కూడా మనిషి ఏదైతే కోరుకుంటాడో గౌరవాన్ని, ఆ గౌరవాన్ని ఈరోజు సంఘం ఇస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా భగవంతుడు ఆయుర్వేదాలు ఇవ్వాలా. రాబోయే కాలంలో కూడా మిగతా 15 సంవత్సరాలు పూర్తి చేయాలని ఈ సంఘం కూడా డిమాండ్ చేస్తూ కూడా ఆకర్షిస్తూ కూడా మిమ్మల్ని దీవించకూడదు కానీ ఆశీర్వదిస్తూ కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే అభివృద్ధిలో మరి జరిగినటువంటి హాకీ టోర్నమెంట్లో విద్యార్థులు కూడా సన్మానించాలని చెప్పడం, అలాగే న్యూజెర్సీ నుంచి వచ్చినటువంటి చిక్కాల ప్రసాద్ గారిని, ఆనంద్ గారిని మరి సన్మానించాలని చెప్పడం కూడా బాబాయ్ గారు సూచించినట్టుగా మనం చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాయ్ గారు అంటే ఎంతో అభిమానంతో సురుచి స్పోర్ట్స్ మలిబాబు గారు అభిమానంతో మరి కేక్ చేయించడం, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇద్దరు మనుషులు పెట్టడం కూడా వారు కూడా ప్రత్యేకించి ప్లేట్లు టిష్యూ పేపర్తో సహా వారే సహకారం అందినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఫ్లోర్ నుంచి మరి వచ్చినటువంటి సూర్యనారాయణ గారు మిత్రులు వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకెవరైనా మాట్లాడాలంటే అందరికీ కూడా నా వచ్చిన అతిథికి ఫోన్ ద్వారానో మెసేజ్ ద్వారా పెట్టినట్టు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. అలాగే 75వ పుట్టినరోజు కూడా నన్ను చాలా ఆదరించి ఆ రోజు 2000 మంది వచ్చారు. చంద్రబాబు గారేమో ముఖ్య అతిథి, ఎంతోమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా వచ్చారు. మన గీత్ గారు వీరందరూ కూడా వచ్చి నన్ను ఆహ్లాదించిన ఇప్పుడు ఇవాళ కూడా మన సింపుల్గా చేసుకోవాలనేటువంటి ఉద్దేశం